విద్యార్థులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠ్యాంశం పేరు బతుకుగంప. మన జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు, సుఖాలు సహజంగా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం దిగులు పడకుండా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నదానిలోనే తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. అలాగే మనతో పాటు ఉన్నవారికి చేయూతనందించడం కూడా ఎంతో ముఖ్యము. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని మనకు తెలియజేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ పాఠాన్ని రచించిన రచయిత్రి గురించి తెలుసుకుందాం. నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని హృదయానికి హత్తుకునే కథలు రాసిన ప్రముఖ కథారచయిత్రి మూలింటి చంద్రకళ గారు. వీరు సెప్టెంబర్ 6, 1969న చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మ. భర్త రామకృష్ణ గారి సహకారంతో అనేక కథలు, కథానికలు రచించారు. వారి ముఖ్య రచనలు ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ. అలాగే భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలుపై రేడియోలో ప్రసంగాలు కూడా చేశారు. మనము చదవబోయే ఈ పాఠం ఆమె కథలలోనిది. ఇప్పుడు ఈ పాఠం ప్రక్రియ గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నారు. కథానిక ఒక వచన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనను లేదా సన్నివేశాన్ని కళాత్మకంగా చిత్రించే ప్రక్రియ ఇది. క్లుప్తత కథానిక యొక్క ప్రధాన లక్షణం: పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్ళి పాఠ్యాంశాన్ని వివరంగా తెలుసుకుందాం. విద్యార్థులారా, ఇప్పుడు మనం బతుకు గంప కథలోకి ప్రవేశిద్దాం. ఒకరోజు ఉదయం కథానాయిక నిద్రలేచింది. కాని ఆ రోజు ఉదయం నుంచే ఆమెకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇంట్లో ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఒక్క పని చేయాలన్న ఆసక్తి కూడా కలగలేదు. మనకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా పిల్లలు? కారణం లేకపోయినా మనసు ఎక్కడో తేలిపోతున్నట్టు అనిపించే రోజులు ఉంటాయి కదా. పిల్లలు వాళ్ళంత వాళ్ళు స్నానం చేసి ఉన్నదేదో తిని స్కూలుకెళ్ళిపోయారు. ఆమె ఏం వండిందో కూడా స్పష్టంగా గుర్తులేదు. వండిన దాంట్లో కొంచెం క్యారియర్లో పెట్టి ఇచ్చింది. భర్త కూడా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడ చూసినా వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. పిల్లలు పడేసిన బట్టలు అలాగే ఉన్నాయి. కాని అవి సర్దుకోవాలన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఎందుకంటే ఆమె మనసు మొత్తం ఒకరిపై నిలిచిపోయింది. ఆమె ఎవరంటే పిల్లలు, ఎల్లమ్మ. ఎందుకో తెలియదు కాని ఆ రోజు అంతా ఎల్లమ్మ గురించే ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులారా, ఈ ఎల్లమ్మతో పరిచయం ఎలా ఏర్పడిందో చూద్దాం. ఎల్లమ్మతో ఆమెకు 4 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఈతపుల్లల గంపలో అందంగా పండ్లు అమర్చుకుని పండ్లమ్మో అంటూ వీధిలోకి వచ్చిన ఎల్లమ్మను ఆమె పిలిచింది. ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనడం అలవాటైంది. అవసరం లేకపోయినా కొనేది. ఎందుకంటే పిల్లలు, కొన్నిసార్లు మనం వస్తువులు కాదు, మనుషుల్ని ఇష్టపడతాం. అలా ఆ పరిచయం మెల్లగా బలమైన అనుబంధంగా మారింది. ఎల్లమ్మ ఒకరోజు రాకపోతేనే ఆమెకు లోటుగా అనిపించేది. అలాంటి ఎల్లమ్మ 10 రోజుల పాటు కనిపించకపోవడంతో కథానాయిక మనసు చాలా కలత చెందింది. ఏ పని చేయాలనిపించలేదు. ఎల్లమ్మ గురించే ఆలోచిస్తూ కూర్చుంది. మనకు ఇష్టమైన వ్యక్తి కనబడకపోతే మనసు ఎలా బాధపడుతుందో ఇదే ఉదాహరణ పిల్లలు. అంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి చూడగా ఎల్లమ్మ కనిపించింది. కాని అది మామూలు ఎల్లమ్మ కాదు. కళ్ళు ఉబ్బిపోయాయి. జుట్టు చిందరవందరగా ఉంది. చాలా బలహీనంగా కనిపించింది. ఏమైంది ఎల్లమ్మ అని అడిగితే ఆమె బోరున ఏడవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి నీళ్లు ఇచ్చి, కాఫీ ఇచ్చి ఓదార్చాక ఎల్లమ్మ తన బాధను చెప్పింది. తన భర్త లారీ డ్రైవర్. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది.
ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలికి పెద్ద గాయమైంది. క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. బయట కనిపించే ప్రతి మనిషి వెనుక ఒక కష్టమైన కథ ఉంటుంది. పిల్లలు. అతన్ని ఎవరో ఆసుపత్రికి చేర్పించారు. ప్రాణానికి ప్రమాదం లేద చెప్పినా గాయాలు చాలా తీవ్రమని చెప్పారు. తన దగ్గర పిల్లల కోసం నెలనెలా కష్టపడి దాచుకున్న కొద్దిపాటి డబ్బు ఉంది. అది తీసుకెళ్లి భర్త చికిత్సకు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఊరికి వచ్చానని చెప్పింది. అలాగే చాలా రోజుల తర్వాత కనపడకపోతే తెలిసిన వాళ్ళు ఆలోచిస్తారనుకుని వారి ఇళ్లకు వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఎల్లమ్మ తన జీవితాన్ని వివరంగా చెప్పింది. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి అయింది. ఆమె తండ్రికి చాలా మంది పిల్లలు ఉండడంతో పేదరికం ఎక్కువ. అక్క పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు ఆమెను చూసి ఇష్టపడి అదే సమయంలో ఆమెకు కూడా పెళ్లి చేశారు. పేదరికం మనిషి జీవితాన్ని ఎంతలా మలుస్తుందో చూడండి పిల్లలు. చాలా సాదాసీదాగా కష్టాల్లోనే పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం ఇంకా కష్టమైంది. తినడానికి కూడా ఇబ్బందులు. గర్భిణీగా ఉన్నప్పటికీ పని చేయాల్సి వచ్చింది. కూలికి వెళ్లడం కూడా కష్టంగా ఉండడంతో ఆమె పండ్లు అమ్మే పని ప్రారంభించింది. గంప నెత్తిన పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ పిల్లలను పెంచింది. కష్టం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా మార్గం వెతకడం, ఇదే నిజమైన ధైర్యం. ఇలా ఎన్నో కష్టాలు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. వాళ్ళు కూడా ఇప్పుడు పని చేసుకుంటూ జీవిస్తున్నారు. విద్యార్థులారా, ఎల్లమ్మ ఎంతో దయగలది. ఒకసారి కథానాయికకు జ్వరం వచ్చినప్పుడు ఇంటి పనులన్నీ ఎల్లమ్మే చేసి పెట్టింది. బట్టలు ఉతికి, ఇల్లు శుభ్రం చేసి అన్నీ చూసుకుంది. కాని దానికి డబ్బులు తీసుకోలేదు. నన్ను ఇంత ప్రేమగా పిలుస్తావు కదా, అదే నాకు చాలమ్మా అని చెప్పింది. ఇదే నిజమైన మానవత్వం. పిల్లలు, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం. ఎల్లమ్మకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఒకసారి వరదలో కొట్టుకు వచ్చిన ఒక చిన్న బిడ్డను చూసి దిక్కులేని వాడిలా వదిలేయలేక ఇంటికి తీసుకెళ్లి పెంచింది. అతనికి సాయిలు అని పేరు పెట్టి తన సొంత పిల్లలతో సమానంగా పెంచింది. చదివించి పెద్దవాడిని చేసింది. ఇప్పుడు అతను బస్సు కండక్టరుగా పని చేస్తున్నాడు. పుట్టించడం కన్నా పెంచడం గొప్పది. దీనికి ఇదే ఉదాహరణ. ఒకరోజు ఎల్లమ్మ చాలా బాధగా వచ్చింది. కారణం ఏమిటంటే ఆమె పెంచిన కొడుకు గురించి ఆమె బంధువులు చెడ్డ మాటలు మాట్లాడారు. నీ కొడుకు మా ఇంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటూ ఆమెను అవమానించారు. ఆ మాటలు ఎల్లమ్మను చాలా బాధపెట్టాయి. ఆ బాధతో కోపం వచ్చి తన కొడుకును కూడా మందలించింది. అతను బాధతో ఏడుస్తూ వెళ్ళిపోయాడు. కోపంలో మాట్లాడిన మాట గుండెల్లో ముద్రైపోతుంది. పిల్లలు, ఆ సంఘటన ఎల్లమ్మ మనసును చాలా కలిచివేసింది. ఆమె తనే తప్పు చేశానని బాధపడింది. ఎల్లమ్మ జీవితం అంతా కష్టాలతో నిండిపోయినా ఆమె ఎప్పుడూ బాధపడలేదు. ఆమె ఒక గొప్ప మాట చెబుతుంది. మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం జీవిస్తాం, పిల్లలను పెంచుతాం. ఆమెకు నిజమైన ఆనందం అంటే కష్టపడి సంపాదించి తన కుటుంబాన్ని చూసుకోవడం. ఎల్లమ్మ వెళ్ళిపోయిన తర్వాత కథానాయిక చాలా ఆలోచించింది. తన చుట్టూ ఉన్న ధనవంతుల జీవితాలను గుర్తు చేసుకుంది. వాళ్లకు డబ్బు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి. కాని ఎప్పుడూ ఏదో లోటు గురించి బాధపడుతుంటారు. కాని ఎల్లమ్మలాంటి పేద మహిళ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ తృప్తిగా, ధైర్యంగా జీవిస్తోంది. అప్పుడు కథానాయికకు ఒక గొప్ప సత్యం అర్థమైంది. నిజమైన సంతోషం సంపదలో కాదు, మనసులోని తృప్తిలో ఉంటుంది. విద్యార్థులారా, మనము ఇప్పుడే వినిన ఈ బతుకు గంప కథ కేవలం ఒక కథ కాదు, ఒక జీవిత పాఠం. ఎల్లమ్మ అనే ఈ సాధారణ పండ్లమ్మ అసాధారణమైన మనసు కలిగిన మహిళ. కష్టాలను ఓడించి నిలబడిన ధైర్యవంతురాలు. ఇతరుల కోసం బ్రతకడం తెలిసిన మానవతామూర్తి. ఆమె జీవితాన్ని గమనిస్తే
మనకు ఒక గొప్ప సందేశం తెలుస్తుంది. డబ్బు ఉంటేనే సంతోషం కాదు. కష్టాలు లేకపోవడమే ఆనందం కాదు. మనసులో తృప్తి ఉంటేనే నిజమైన సంతోషం. విద్యార్థులారా, విద్యార్థులారా, ఎల్లమ్మ మనకు చెప్పేది ఒకటే. కష్టాలు వచ్చినప్పుడు పారిపోకు, ఎదుర్కో. మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా జీవించు. ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. ఇంకా ఒక ముఖ్యమైన విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసింది. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం. విద్యార్థులారా, ఈ కథ విన్న తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎల్లమ్మ లాంటి ధైర్యం, దయ, తృప్తి మన జీవితంలో తీసుకురాగమా? అలా ప్రయత్నిస్తే మన జీవితం కూడా విలువైనదిగా మారుతుంది. మనం కూడా మరొకరికి ఆదర్శంగా నిలబడగలుగుతాం. ధన్యవాదములు. పిల్లలు, ఈ పాఠ్యాంశం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. మరొకసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.